దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువును మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ద వర్షిప్ ఆఫ్ యాఫే కార్యక్రమాలు చేయన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మనం చేస్తూ ప్రార్థన చేస్తున్నాను. నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 12 నుండి చదువుకున్నాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడి యెహోవాను నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుని యెహోవా నిన్ను ఏం అడుగుతున్నాడు? నీ దేవుని యెహోవా నిన్ను ఏం అడుగుతున్నాడు? క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. చేతి మీ అందరికీ కూడా దేవుడు దీవించాలని మనం చేస్తున్నాను. సమయమున దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున దేవుడు ఏం అడుగుతున్నాడు గమనించండి. ఇక్కడ వాక్యం మనం గమనించి నీ దేవుడు యెహోవా నిన్ను ఏం అడుగుతున్నాడు గమనించండి. ఉదయాన లేవగానే దేవుడు ఏం అడుగుతాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో దీవించబోటకు, ఆశీర్వదించబోటకు ముందుకు సాగాలని మనం చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే, చదవని లేఖన భాగం గమనిస్తే, ఇశ్రాయేలు వినుము నీ దేవుని యెహోవాకు భయపడి. గమనించండి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుడు ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యోబు దైవ భయము కలిగినవాడు, యెహోవా యందు భయము కలిగినవాడు కనుక యోబుని ఎంతగా దీవించాడు? 2 ఆశీర్వాదాలతో నింపాడు. చూసారా, డబుల్ బ్లెస్సింగ్స్ అంటారు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. కనుక మొట్టమొదటిగా దేవుడిని అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే ఆయనకు భయపడి. చూసారా, ఎంతమంది భయపడుతున్నారు? దేవునికి భయపడే ప్రతివారు నిజముగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. దైవ భయము కలిగిన ప్రతి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే 34వ కీర్తన 7వ వచనం మనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూసారా, దూత కావలిగా ఉండి రక్షిస్తారు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాలమున దేవుడు ఏమడుగుతున్నాడు అనేది మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి. చూసారా, దేవుని యందు మనము భయము భక్తి ఉండాలి. భయం ఉన్న ప్రతి వారికి భక్తి ఉంటుంది. కనుక భయము భక్తి విడదీయలేని పదాలు. కనుక మరి సాంప్రదాయం మనం గమనిస్తే విడదీయని పదాలు అనేకాలు ఉన్నాయి. భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలాంటి విడదీయలేని పదాలు చాలా ఉన్నాయి. కనుక మొట్టమొదటిగా దేవుడు నిన్ను అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే దైవ భయము కలిగి ఉండు అని అడుగుతున్నట్టు చూస్తున్నాం. తర్వాత రెండో విషయం గమనించండి, ఆయన మార్గములన్నింటిలో నడుచుచు. దేవుడు ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన దేవుడు ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ మార్గం అంటే ప్రభు యేసు క్రీస్తు వారిని వెంబడించుట, ఆయన అనుసరించుట, ఆయన ఆజ్ఞకు లోబడుట, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట, ఆయన కార్యాలు జరిగించుట, ఆయన సువార్త ప్రకటించుట, ఇవన్నీ కూడా కార్యాలు దేవుడు మనకు ఏర్పాటు చేసినట్టు చూస్తున్నాం. అందుకనే ఆయన మార్గంలో నడుచుచు, ఆయన మార్గంలో నడవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మార్గం నడవగలిగితే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు. ఆయనే మార్గం, ఆయన తప్ప మరి ఎవరు లేదు. నేను తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రాడు అని ప్రభు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనే మార్గం. ఆ మార్గంలో నడవాలి. ఎందుకంటే మన కోసం దేవుడు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గంలో అది నూతనమైంది, దేవుని యొక్క కృప చొప్పున మనం నడగలిగిన మార్గమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మూడో విషయం గమనించండి, ఆయన్ను ప్రేమించి మనం దేవుని ప్రేమించాలి. చూసారు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ మనము దేవుని ప్రేమించాలి. ప్రేమించే ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రేమించే ప్రతి వారిని ఆయన తన కవిటిలో చేర్చి దీవించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆయన అడుగుతున్న మూడవ శ్రేష్టమైన ధన్యత మాట ఏంటంటే ఆయన్ను ప్రేమించి. కాబట్టి దేవుని మనము ప్రేమించాలి. ప్రేమిస్తే
దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. 4వ విషయం గమనించండి, నీ దేవుని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలి. చూసారా, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో ఆయన్ను సేవించాలి. చూసారా, సంపూర్ణంగా దేవుని మనము సేవించగలిగితే దేవుడు మనతో మన మధ్య మన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ప్రాముఖ్యమైన విషయం గమనించండి, నీ మేలు కొరకు దేవునికి ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకును. 5వ విషయం, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలి. మన మేలు కోసం, మనము మేలు పొందాలంటే, మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనము దేవుని కృపావరాలు పొందాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో వాటిని మనము అనుసరించి నడిస్తే దేవుడు శ్రేష్టమైన కృపావరాలు ఉదయకాలమున దేవుడు మనకిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినం దేవుడు అడుగుతున్నాడు. మొట్టమొదటి విషయం, ఆయనకు భయపడాలి. 2వది, ఆయన మార్గంలో నడవాలి. 3వ విషయం గమనిస్తే ఆయన ప్రేమించాలి. 4వ విషయం, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలి. 5వ విషయము, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను మనము అనుసరించి నడుచుకోవాలి. ఇవి దేవుడు అడుగుతున్నటువంటి విషయం. ఉదయకాలమున గమనించండి, లేచిన మీరందరికీ కూడా మరి దేవుడు అందించే శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే, ఉదయాన దేవుని స్తుతించే ధన్యత భాగ్యం ఇచ్చాడు. దేవుని వందనాలు చెల్లిస్తూ మరి దేవుడు అడుగుతున్న మొట్టమొదటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్ ఏంటంటే భయపడి, ఆయన భయపడాలి. ఈనాడు అనేకులు దైవభయం లేకుండా చూస్తున్నారు కనుక ఆయనకు భయపడి ఆయన ఎందు స్థిరమైన బలమైన నమ్మిక కలిగి మనం జీవిస్తే దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, మన కుటుంబాలను, మన సంఘాలను దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరుచున్నట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము మనందరికీ తోడైంది గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.